హాట్ హోమ్ రెండవ భాగం. ఒకటవ భాగంలో నలుగురు స్నేహితురాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. రాధ గురించి పెళ్ళికొడుకు కోసం పేపర్లో ప్రకటనిస్తారు స్నేహితురాళ్ళు రాధను ఏడిపించాలని. కానీ రాధ అందరినీ కోపగించుకోవడంతో అంతా మళ్ళీ కూల్ అవుతారు. కథ కొనసాగుతుంది. అయితే రాధి, ఆ అబ్బాయి బాగున్నాడు కదూ అంది సరోజ. ఏమో నాకేం తెలుసు, చిరునవ్వు. అవునవును, నీకేం తెలుస్తుంది, చూసి చూడగానే మదనతాపంలో మైమర్చిన దానికి ఎలా తెలుస్తుందిలే. చిపో, చెప్పవే, బాగున్నాడు కదా, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రశ్నించింది. నీకు నచ్చాడుగా, నా సంగతి సర్లే, నీ గాలంలో పడ్డ చేప కదా, నీదే హక్కు. ఇంతకీ ఏ ఊరో ఏం కదో, అంత ఆలోచన దేనికి, ఉత్తరంలో అడ్రస్ ఉండదా? నిజమేనే, నా తెలివి తెల్లారినట్లే ఉంది. అక్కడి నుంచి ఆ మాట జ్ఞాపకం లేదు. అవునవును, ఫోటో చూడగానే మతే పోయిందిగా. మరి నా మతేం పోలా, చక్కగా ఆలోచిస్తున్నాను. నీకే మతిపోయి దిగాలు పడిపోయావు. ఏది ఆ ఉత్తరం అంటూ తీసుకుని చూసింది. ఓ మై గాడ్ అరిచింది. ఏమిటే ఇంత సంతోషం? ఈ ఊరే, పక్క వీధేనట. దొంగ, నువ్వంతా చూసే నాతో చెప్పలేదు. రాధిక ఉత్తరం చదివే ఉంటుందని, అడ్రస్ గ్రహించే ఊరుకుందని అప్పటికి తెలుసుకుంది. రాధిక చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నాకు తెలియకుండా లవ్ చేద్దామనుకున్నావా? అదేం కుదరదమ్మాయ్. ఛీ, నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. పోన్లే ప్రియతమా. ఇద్దరూ నవ్వుకున్నారు. గుండెల నిండుగా సంతోషం నింపుకున్నారు. మ్యాట్నీకి బయలుదేరి గడప దాటుతుండగా సరోజ్ అన్నది, ఏయ్ లైలా, నీ మజ్నును చూపించేదా? ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని చూసింది రాధిక. అదేదో నమ్మలేని నిజంలా తోచింది. మజ్ను లేదు, మన్ను లేదు, పదవే, ఇష్టంతో అలిగింది. కానీ మనసులో చూడాలనే కోరికుంది. పద పద, నీ మొహం చూస్తేనే తెలుస్తోంది మనసులో ఆరాటం. రిక్షాలో పోదాం అంటూ గుమ్మంలోకి రాగానే రిక్షాని కేకేసి పిలిచింది. రిక్షా కదిలింది. ఏ రిక్షా, ఇటు పోనీ అన్నది సరోజ. ఇటెందుకు, సినిమా హాలు అటు కదా? అవునవును అటే. రిక్షా సాగింది. 2 వీధులు దాటాక అదిగో ఆ డాబా ఇల్లు చూసావా అన్నది సరోజ వేలు మడిచి. రాధిక అటు చూసేలోగానే గేటు తెరుచుకొని సైకిల్తో బయటికొచ్చిన వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయింది. ఆడబోయిన తీర్థం మోచేత్తో ఒక్క పోటు పడిచింది సరోజ. చి ఉండవే, నాకేమిటో గాబరాగా ఉంది, నువ్వు మరీను. అంతలోనే అతను సైకిల్ ఎక్కి రయ్యిన బయలుదేరాడు. ఏ రిక్షా, వేగంగా పోని హెచ్చరించింది సరోజ. రాధిక దొంగచూపులు చూస్తూనే ఉంది దోవ పొడుగునా. ముందు సైకిలు, వెనక రిక్షా పోటీ పడ్డట్లు సినిమా హాల్ ముందాగాయి. నేను రాను సరు, హాస్టల్కి వెళ్ళిపోతాను, నాకు భయంగా ఉంది. హాసిని పిచ్చి పుల్లమ్మ, ముక్కు మొహం తెలియని వ్యక్తిని చూసి బెంబేలు పడతారా ఎక్కడైనా? పద పద. రాధిక సరోజ టికెట్లు తీసుకుని మొదటి క్లాస్లోకి వెళ్ళేసరికి అక్కడ తారసపడ్డాడతను. అతను కూర్చున్న వరుసకు వెనక వరుసలో దగ్గరగా 2 సీట్లుంటే అక్కడికే దారి తీసింది సరోజ. వద్దన్నట్లు చెయ్యి నొక్కినా ఖాతరు చేయలేదు. నీకు తెలుసా అతను అడిగింది. ఇదొకటా పైగా? ఏమో, నాకు అనుమానంగానే ఉంది. ఈ గుసగుసలు విని అతను వెనక్కి తిరిగాడు. రాధిక చూపులు అతని గుండెలకు తగిలి నేలవాలాయి. అతను సరోజను చూసి చిరునవ్వు నవ్వాడు. పైగా బావున్నారా, నాన్నగారు కులాసా అని పరామర్శించాడు. సరోజ తలాడించి మౌనం వహించింది. దొంగ అంటూ రాధిక కసికొద్దీ సరోజని గిల్లింది. ఇదంతా నీ నాటకమేనన్నమాట. అతను నీకు ముందే తెలుసు, నాకు చెప్పలేదు. ఒట్టు, నాకంతగా తెలీదే. నాన్నగారి కోసం ఎప్పుడో వచ్చిన గుర్తు, అందుకే ఎక్కడో చూచానని అనుకున్నానే గాని ఎక్కడో గుర్తుకు రాలేదు. తీరా మనం బయలుదేరే ముందు కూడా అని అనుమానం వేసి రిక్షా ఇటు మళ్లించాను. అయినా అతను అప్లికెంట్ అని నాకెలా తెలుస్తుందే? అదీగాక ప్రకటనలో మన పేరుందా, ఊరుందా? బాక్స్ నంబర్ ఇచ్చాం. ఆ ప్రకటన చేసింది మనమేనని అతగాడికి తెలియదు, గ్యారంటీ అని గొణిగింది. లా పాయింట్ రాధికకు నచ్చింది. ఆ దొంతిలో తనే స్వయంగా చేయి పెట్టి తీసింది. అదే కబరు చేతికి చిక్కాలా? దైవమిచ్చిన భర్త, దైవమిచ్చిన భార్య కథలు మదిలో మెదిలాయి. రాధికకు అతన్నే దొంగ చూపులు చూస్తూ సినిమా మాటే మర్చిపోయింది. అంతా పరధ్యానమే. ఏవేవో ఊహించుకుంది. ఒక్క క్షణం సరోజను తిట్టుకుంది, మరో క్షణంలోనే అభిమానించింది. రోజులు గడుస్తున్న కొలది రాధిక పరధ్యానం ఎక్కువగా సాగింది. స్నేహితులతో మాట్లాడడం మానేసింది. సరిగ్గా వేళకు తిండి తినదు, సరిగ్గా క్లాసులకు హాజరు కాదు. ఎవరైనా చొరవగా పలకరించబోతే కస్సున లేస్తుంది.
ఒక్కొక్కసారి అసలు క్లాసులకే పోదు. ఒకరోజు సరోజ హాస్టల్కి వచ్చింది. అప్పటికి వారంగా సరోజ రాధికను చూడలేదు. మనిషిని చూడగానే దిగులు వేసింది. ఏమిటే రాధి, ఒంట్లో బాగుంటం లేదా? బాగానే ఉన్నాగా. ఏం బాగు, నీ మొహం బాగు, వేవిళ్ళ మనిషిలా పీక్కుపోయావు. ఛీ పాడు నవ్వింది. ఆ నవ్వు పేలవంగా ఉంది. ఏమిటి జబ్బు? జబ్బేమీ లేదులే. మరి ఎందుకు ఇలా అయిపోయావు? ఏదో దిగులు పట్టుకుంది నీకు. మీ నాన్నగారు కులాసా? అన్నీ పొడి సమాధానాలు చెప్పడంతో చిరాకేసింది సరోజకు. నోరు మూసుకొని నాతోరా, మా ఇంట్లో ఉందో గాని 4 రోజులు. ఇష్టంగానే చూసింది రాధిక. ఏమిటో మనస్సు బాగుండటం లేదు సరు. దిగులు, అర్థం కాని దిగులు. నీ క్షేపంగా చదువుకునేదానికి నీకు దిగులేమిటి? తెగులు వసపోసిన పిట్టలా వాగేదానివి. నీ నోరు పడిపోయిందంటే నాకే బెంగగా ఉంది. లోకమే మూగబోయినట్లయింది. ఇద్దరూ బయలుదేరారు. రూమ్కి తాళం వేసి వార్డెన్కు ఉత్తరమిచ్చి రిక్షాలో వచ్చేటప్పుడు అడిగింది, ఆయన ఎప్పుడైనా మళ్ళీ కనిపించారా అని. ఎవరు? అదే ఆ రోజు సినిమా హాల్లో. ఓ, కనుబొమ్మలు ముడివేసింది సరోజ. ఏమిటి ఇంకా అతన్ని మర్చిపోలేదు? చంపావు పో. ఏదో సరదాగా జోక్ చేశాం అందరం, ఆ సంగతే మర్చిపోయాం. అవును సరు, మీరందరూ మర్చిపోయారు. అందరి బాధ నన్ను చుట్టుకుంది. సరోజ చప్పున రాధిక చెయ్యి అందిపుచ్చుకొని నొక్కి కళ్ళల్లోకి చూసింది. అయితే రాధి, నిజంగా అదేనా నీ దిగులు? సత్యప్రమాణంగా అతను నీ మనస్సులో నిలిచాడా? కాదులేవే, ఊరికే అన్నాను. నిజానికి ఎప్పుడూ మర్చిపోయాను. నిన్ను చూడగానే ఆ రోజు సంఘటన జ్ఞాపకం వచ్చింది అన్నదే గాని ఆ మాట అంటున్నప్పుడు రాధిక కళ్ళల్లో నీరు తిరగడం చూసి సరోజ చలించిపోయింది. దీనికి నిజంగా మగగాలి సోకింది అనుకున్నది. అతని విషయం ఆలోచిద్దాంలే, బెంగపడకు. నాకేం బెంగలేదు, ఊరికే అన్నా. రాధిక చేతిని తన చేతిలోకి తీసుకుని అరచేయి బిగించి అన్నది, నన్ను నమ్ము రాధి, అతన్ని మనం కలుద్దాం. అమ్మో, కొంప మునిగిపోతుంది. అంత భయపడితే ఎలా? పోనీ మా ఇంటికి పిలిపిద్దాం, వస్తాడేమో. రాధ మౌనం అంగీకారమైంది. ఆ మాటతో రాధ కళ్ళల్లో ఆశాదీపిక వెలగడం సరోజ గుర్తించకపోలేదు. సరోజ రాధిక డ్రెస్ చేసుకుని ఆనందరావు రాక కోసం కళ్ళింత చేసుకుని ఎదురు చూస్తున్నారు. 6 గంటలకల్లా వస్తానన్న మనిషి 5 గంటల నుండి ఇంకా ఊడిపడ్డేం అంటూ ఎదురుతెన్నులు చూస్తూ సణుగుడు ప్రారంభించారు. నిమిషాలు దొర్లుతున్న కొద్దీ రాధికకు చెమటలు పోస్తున్నాయి. పదే పైట కొంగుతో మొహం తుడుచుకుంటోంది. ఆమె అవస్థ గమనిస్తూనే ఉంది సరోజ. నీ మేకప్ అంతా నీరు కారిపోయింది రాధి, పైకి వెళ్ళి కాస్త పౌడర్ వేసుకురా అన్నది నవ్వుతూ. ఇష్టం లేకపోయినా మేడపైకి వెళ్ళి అద్దం ముందు నిలబడ్డది. అబ్బా, ఎంత పీక్కుపోయింది నా మొహం అనుకున్నది. చీర జాకెట్ కూడా బాగాలేవు. మళ్ళీ బట్టలు మార్చుకున్నది. గబగబా పౌడర్ రాసుకుంది. బాల్కనీలోకి వచ్చేసరికి కళ్ళు గేటు మీద పడ్డాయి. ఆయనే వస్తున్నారనుకుంది. నిదానించి చూసింది. ఆ టీవీ సహజంగా ఆకట్టుకుంది. చేష్టలుడిగి అలాగే చూస్తూ నిలబడిపోయింది. కిందికి పోవడానికి కాళ్లాడలేదు. 5 నిమిషాలలో సరోజ మేడమెట్లు సగం ఎక్కి కాకిలాగా పిలిచింది, రాధి కమాన్ అంటూ. భయంగా సిగ్గుగా భుజం నిండుగా కొంగు కప్పుకొని మెట్లు దిగుతున్న రాధికను పరాగ్గా చూసి కళ్ళు దించుకున్నాడు ఆనందరావు. నా ఫ్రెండ్ రాధిక, BA ఫైనల్ ఇయర్ అంటూ పరిచయం చేసింది. నమస్తే అన్నాడు. అంతలోనే 3 గ్లాసుల కూల్ డ్రింక్స్ వచ్చాయి. నాన్నగారు లేరా? ఏమీ తోచక ప్రశ్నించాడు. ఇంకా రాలేదండి, నన్ను రమ్మన్నారట, నేను కబురు చేశాను అన్నది సరోజ. మీరా? ఆశ్చర్యమే. నాతో మీకేం పని అన్నట్లుందా చూపు. ఏమిటో విశేషం? ఏమీ విశేషం లేకుంటే రాకూడదా? ఆహా, అది కాదు. విశేషం లేనిదే కబురు చేయరు కదా ఎవరైనా. ఊరికినే అన్నట్లు నీకు వీరిని పరిచయం చేయలేదు. రాధి, వీరి పేరు ఆనందరావు గారు, మంచివారు. సర్టిఫికెట్ ఇస్తున్నారా మంచివాడు అని? ఓ ఆడపిల్ల మగవాడిని మెచ్చుకోవడం చాలా అరుదు. ఏం మీరు మంచివారు కారా? ఎదురు ప్రశ్న వేసింది సరోజ. ఎవరికి వారు తాము మంచివారమని అనుకుంటారు, లేకుంటే మనుగడే లేదుగా. భలేగా వ్యాఖ్యానిస్తారే. రాధిక తన్నే గుచ్చి చూస్తోంది. ఇంకా లోతుల్లోకి చూడాలని ప్రయత్నం. మా ఫ్రెండ్ రాధికకి మీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అంది ఓరగా రాధికని చూస్తూ. రాధిక కళ్ళు గిరగిరా తిప్పి విసురుగా లేచి వెళ్ళిపోయింది. దానికి బోలెడు సిగ్గు. మంచి పిల్ల అన్నది చెప్పకుండానే తెలుస్తోందిగా. ఏమిటి చూపుల్లోనే మా ఫ్రెండ్ మంచితనం పసిగట్టేశారా? మోస్ట్ డొమాస్టిక్. ఐ అడ్మైర్ హర్ నేచర్. రావు అభినందన. బావుందండోయ్. పెళ్లి కొడుకుని చూడండి అడిగితే వర్ణన మొదలుపెట్టారు. పుట్టుక్కున లవ్ చేశారు. అంత అదృష్టం ఎవరికో సరోజ గారు. సరి మగబుద్ధి పోనిచ్చారు కాదు. ఏదో మంచివారు కదా, నోట్లో నాలిక లేనివారు కదా అనే భ్రమతో మీ ముందు నోరు విప్పాను.
అయింది, కావలసినంత అయింది. తొందరపడ్డానంటారా? క్షమించండి. అబ్బే, తొలిచూపులోనే ప్రణయం అంటారే, ఆ జబ్బు ఒట్టి ఆర్టిఫిషియల్ అని నా నమ్మకం. కానీ అది రియల్ అని లేచిపోయింది. నాకు అలాంటి జబ్బేమీ లేదే, నవ్వుతూ అన్నాడు ఆనందరావు. ఇంతకీ మీకు అఫ్కోర్స్ మీ కళ్ళకు రాధిక నచ్చిందంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఓ చిరునవ్వు చిందించాడు ఆనందరావు. మా రాధి కూడా మీ ఫోటో చూడగానే మూర్చిపోయినంత పనిచేసింది. అదేదో సినిమాలో లాగా అన్నది స్వాగతంగా. ఏమిటి, నా ఫోటో చూసా? అవును ఆనంద్ గారు, మీరు పంపిన ఫోటో చూసి నేనే డంగ్ అయినానండి. మీకు ఈ హాబీ కూడా ఉన్నందుకు ఆశ్చర్యపోయాను. నాకేం అర్థం కావడం లేదండి మీ మాటలు. నేను ఫోటో పంపడం ఏమిటండి? నాకు అలాంటి మంచి అలవాట్లు బొత్తిగా లేవే. మరి ఎలా వచ్చాయి? ఆకాశంలోంచి ఊడిపడ్డదా? వరుడు కావాలి అన్న ప్రకటనకు అప్లై చేశారు, మర్చిపోయారా? నేనా? అబ్జర్డ్, నాకేం తెలీదు. కొయ్యండి కోతలు, లేతలేతవి. తలుపు చాటు నుండి వింటున్న రాధికకు చెమటలు పోసి చీరంతా తడిచిపోయింది. దాదాపు మూర్చొచ్చినంత పనైంది. జస్ట్ ఎ మినిట్ అంటూ సరోజ మేడ మీదకు పరిగెత్తి మరో నిమిషంలో కవర్ తెచ్చింది. మిస్టర్ ఆనందరావు గారు, హరిశ్చంద్రుడి ఇంటి పక్కనే మా ఇల్లు అంటే నమ్మను బొత్తిగా అంటూ కవరు చేతికిచ్చింది. ఆశ్చర్యంగా విప్పి చూశాడు. అంతకన్నా ఆశ్చర్యం, తన ఫోటో, అడ్రస్సు తనదే. ఏమిటి మిస్టరీ? క్షమించండి, ఇందులో ఏదో గూడుపుటాణి ఉంది. నాకు తెలియకుండా నా ఫోటో, అప్లికేషన్ ఎలా వచ్చాయి? నాకు ఇలాంటి ప్రకటనలపై నమ్మకం లేదు. ఇంకా అబద్ధమేనంటారా? సరోజ గారు, నాకు కాస్త ఆలోచించుకునేందుకు వ్యవధినివ్వండి. చించుకోండి, తీరిగ్గా ఆలోచించుకోండి. నేను సాయం చేస్తా కావాలంటే. థ్యాంక్స్ అంటూ దిగులుగా లేచాడు. అతని తల తిరిగిపోతోంది. ఆలోచన రావడం లేదు. అంతా చీకటి. మనసు, ప్రపంచం అంతా కటిక చీకటి. సరోజ మొహం చూడడానికి చిన్నతనం అనిపించింది. వస్తా సరోజ గారు, బాధగా అన్నాడు. మళ్ళీ దర్శనం. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూశాడు. రాధిక బేలగా, ముగ్ధగా కనిపించింది. ఆమె అప్రయత్నంగా కన్నీరొత్తుకోవడం గమనించి చలించిపోయాడు. ఆమె రూపం హృదయంలో చెరగని ముద్ర వేసింది. గబగబా వెళ్ళిపోయాడు. ఆనందరావుకు పిచ్చి పట్టినట్లయింది. రాత్రంతా ఆలోచనలతో జాగారం చేశాడు. నిద్ర పట్టలేదు. 4 సార్లు టీ తాగి వచ్చి 10 పెట్టెల సిగరెట్లు తగలేశాడు. తెలతెలవారుతుండగా పని మనిషి పార్వతి వచ్చింది. ఇంటి నిండా సిగరెట్ పీకలు. అతని వాలకం చూసి గాబరా పడ్డది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా ఉన్నాయి. రాత్రి తెల్లవార్లు తెగ తాగాడేమోనని అనుమానించింది. రావుబాబు అన్నది భయంగా. ఓహ్ నువ్వా, పోయి నీ పని చూసుకో అన్నాడు. ఏం బాబు, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందిలే, వెళ్ళు. అతను తాగలేదని నిర్ధారణ చేసుకుంది. గిన్నెలు నిండుగా అన్నం, కూరలు అలాగే ఉండడంతో ఈ జీవి రాత్రి కూడు తినలేదని గ్రహించింది. గబగబా 2 గిన్నెలు తోమి తెచ్చి కాఫీ పెట్టింది. కాఫీ తాగండి తెచ్చిచ్చింది. ఆమె కళ్ళల్లోకి చూసి కాఫీ కప్పు అందుకున్నాడు. పార్వతి ఏమిటన్నట్లు చూసింది. నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఆమెకు ఆశ్చర్యం వేసి సిగ్గుపడ్డది. వరహాల్ రాజు మామూలుగా ప్రత్యక్షమైనాడు. ఉదయమే పార్వతి వెళ్ళిపోయేలోగా వచ్చి చూడకపోతే అతనికి మతిపోతుంది. మామూలు ప్రకారమే వచ్చాడు. హలో బ్రదర్ అంటూ అంత దూరం నుండే విష్ చేశాడు. దగ్గరకు వచ్చే వరకు తలుంచుకుని కూర్చున్న ఆనందరావు వరహాల్ రాజు దగ్గరకు రాగానే ఒక్కసారిగా లేచి కాలర్లు 2 అందిపుచ్చుకున్నాడు. భయంకరంగా అతని కళ్ళల్లోకి గుచ్చి చూశాడు. యూ స్కౌండ్రల్, ఏమిట్రా నువ్వు చేసిన నిర్వాకం అని చెయ్యెత్తి కొట్టబోయి నిగ్రహించుకున్నాడు. ఎత్తిన చెయ్యి దించి, పో రాస్కెల్, ఇంకా నాకు నీ మొహం చూపించకు, ఫ్రెండ్ అని వదిలేస్తున్నాను, లేకుంటే. ఏమిటి ఆనంద్, ఏమిటిది? ఏమిటో నీకు చెప్పాలా? లోఫర్, అందరూ నీలాంటి వాళ్లేననుకున్నావా? నా ఫోటో పెట్టి ఉత్తరం రాస్తావా? నీకేమైనా బుద్ధుందా? అక్కసు కొద్దీ అరిచాడు. అప్పటికి అర్థమైంది రాజుకు. పకపక ఇల్లెగిరిపోయేటట్లు నవ్వాడు. హారి పీనుగా, అందుక ఈ ఘోరం, నీకేం బుద్ధి లేదు? షటప్. పారు కాఫీ అన్నాడు. పైగా సంగతి అర్థం కాక ఇద్దరిని మార్చి చూస్తోంది పార్వతి. ఒరేయ్ రావుగా, నాది తప్పైతే నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా. దాన్ని కాస్త వంటింట్లోకి పోని. నువ్వు చేసిన పని ఏం బాగాలేదురా దున్నపోతా. తిట్టరా, ఇంకా తిట్టు. మొత్తం నీకొచ్చిన తెలుగు, ఇంగ్లీషు తిట్లన్నీ తిట్టు. కావాలంటే జాతీయ భాష హిందీలో కూడా తిట్టు. కాస్త దేశభక్తి అయినా పెంచుకున్నట్లవుతుంది. ఆనందరావుకు అంత బాధలోనూ నవ్వొచ్చింది. ఒరే పిచ్చిరాగన్నా, ఈ మాత్రం దానికే మతిపోగొట్టుకుంటే నువ్వేం మగాడివిరా? ఎందుకు పనికొస్తావురా? కన్నీరు పెట్టుకునే మగాణ్ణి ఏ ఆడదైనా ప్రేమిస్తుందా? అసలు నీకొచ్చిన కష్టాలు నేను తీరుస్తా గానీ స్నానం చేసి
ఈ పిచ్చి పుల్లయ్య మేకప్ తీసేసుకో. మా బాబుగా. ఆనందరావు లేచి స్నానానికి వెళ్ళగానే పార్వతి కాఫీ తెచ్చింది. అందుకుంటూ చేయి పుచ్చుకొని ఆకలి చూపులు చూశాడు రాజు ఆమె కళ్ళలోకి. ఛీ, అదేం పని, బాబుగారు చూస్తారు, ఊరుకో. పారు, పారు, నీ చేతి కాఫీ అమృతం. నీ చూపు నా పాలిట మన్మథ బాణం. తర్వాత నీ దయ నా ప్రాప్తం. నువ్వు సై అంటే నీకోసం ఏదైనా చేస్తాను పారు. నాకు సినిమాలో వేషం ఇప్పిస్తావా? ఓ, అయితే సై. సంతోషంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అరచేయి గిల్లాడు. పార్వతి తన చిరకాల వాంఛ నెరవేరినట్లు పులకరించింది. ఆనందరావు స్నానం చేసి బట్టలు వేసుకురాగానే, ఇప్పుడు నిదానంగా చెప్పవయ్యా మిత్రమా, నీకొచ్చిన కష్టమేమిటో అన్నాడు రాజు. పోరా ఫూల్, నీకు చెప్పేదేమిటి? నా పరువు పూర్తిగా పోయింది. పోయిందా? ఎక్కడికు? అది పోయి ఏ ఆడపిల్ల హృదయానికో తగులుకుని ఉంటుంది. ముయినోర్. సరే గాని, ఇంతకీ అందంలో అలివేణి, చందంలో నీలవేణి, కులుకులో కృష్ణవేణి అయిన ఆ విరహిణి ఎవరబ్బా? అచ్చం రాధలా ఆపసోపాలు పడుతూ పబ్లిక్గా విరహం వెల్లడించిన విరిబోని ఎవరో డ్రమటిక్గా ప్రశ్నించాడు రాజు. ఆ అమ్మాయి ముందు నీ వర్ణనలన్నీ దిగదుడుపే. ఏమిటి, నిజమా? కలయో వైష్ణవ మాయోయో? చెప్పు గురు, చూచావా? సిగ్గుతో తలంచుకోవాల్సి వచ్చింది. ఆ పని ఆడపిల్లలు చేస్తారు, మనకేలా? మనము మగమహాపురుషులం. పురుషులం. మన నీతి నిజాయితీ మంటగలిసినట్లే ఉంది. ఆ ఫోటో పంపకుండా ఉత్తరం రాయకుండా ఉంటే ఎంత గౌరవంగా ఉండేది. ఏడ్చినట్లే ఉంది. అదే జరగకపోతే ఆమె గారిని చూడ్డం ఎలా సాధ్యమయ్యేది? నీ బోడి విరహానికి ఛాన్సేది? అది నిజమేననుకో, కానీ లేఖిగా ఉత్తరం రాసిన వాణ్ణి నేనేనని ఎలా చెప్పగలను? మన మీద గౌరవం ఏముంటుంది అవతలి వాళ్లకు? ఏడిసావు పోరా, వెధవ గౌరవం మర్యాద గోంగూర అంటూ కూర్చుంటావు. అసలు ఆవిడ గారు నాకు మొగుడు కావాలి రోయ్ అంటూ ఎందుకు పేపర్కి ఎక్కింది చెప్పు? అది పాయింటేగా. అవునా? అలాంటి బరితెగించిన పిల్లను నువ్వెట్లా ప్రేమిస్తానంటావు? నీకు అసలు బుద్ధుందా అని. కానీ అమ్మాయిని చూస్తే అలా అనిపించదురా. ఎంత సౌశీల్యం, అణుకువ ఉన్నాయి కదా. పప్పులో కాలు వేసావన్నమాటే. నీకు అనుభవం లేదురా. పక్కా బజారు వాళ్లే మహాపతివ్రతామ తల్లుల్లా నటిస్తారు. వీధుల్లో పోతూ ఎవరైనా ముట్టుకుంటారేమో అన్నంత ఒబ్బిడిగా పోతారే, వాళ్లే పక్కా సరుకు. నీకేం తెలుసురా? నీ వ్యాఖ్యానం నాకు అనవసరం. కానీ రాధ చాలా మంచిది. ఆమెను చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనిపించింది. అయింది. ఇంకేం ఎత్తి పెట్టలేకపోయావు? దున్నపోత. ప్రేమించానంటావు, పైగా నీ ముఖానికి ప్రేమ ఏం తెలుసురా? ఏనాడైనా ఆడదాని మొహం చూసావా? ఇదంతా వింటున్న పార్వతి పకపక నవ్వేసింది. కంగుమన్నాడు రావు. నువ్వు ఇక్కడే ఉన్నావా? చచ్చాం. ఎవరు బాబు ఆ అమ్మాయి? అడిగింది. ఏం రాయబారం చేస్తావా? వెక్కిరింపుగా అడిగాడు రాజు. వెంటనే రావుకో ఆలోచన వచ్చింది. ఒరే రాజు, నాకు చిన్న సాయం చేసి పెట్టరా? ఓకే, దయచేసి నువ్వు వెంటనే వెళ్ళిపో. ఈ గొడవ ఇంతటితో వదిలేయి. బిక్కమొహం వేశాడు వరహాలరాజు. ఐసే గెట్ అవుట్, రావు అరిచాడు. రాజుకు వెళ్ళిపోక తప్పింది కాదు. బెదురు చూపులు చూస్తూ వెళ్ళిపోయాడు. పార్వతి హాయిగా నవ్వుకుంది. ఇంకా చెప్పండి బాబు, ఓరమ్మాయి. ఆ అమ్మాయి వస్తే మనిల్లు స్వర్గమవుతుంది బాబు. బాగా చెప్పావు. అవతల వీధిలో రాఘవయ్య గారిలు తెలుసా నీకు? ఎవరు? కాంట్రాక్టర్ రాఘవయ్య గారేనా? నాకు తెలవకేం బాబు, వాళ్ళింట్లో ఇదివరకు పనిచేశానుగా. ఆ రమ్మాయా? వద్దు బాబు, ఆ అమ్మాయి గారికి ముక్కు మీద కోపం జాస్తి, గారాభం ఎక్కువ. అబ్బే, సరోజ కాదు, ఆమె గారి ఫ్రెండు. ఆమె గారెవరు? నాకెట్టా తెలుసుద్ది? వాళ్ళింట్లోనే ఉంది నిన్న. నే పోయి కనుక్కుంటాలేండి, మరేం బెంగపడమాకండి, మీకు అసలేం తెల్దు. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఓ గంట సేపట్లో తిరిగొచ్చింది. మహా సంతోషంగా ఉంది. కళ్ళు నవ్వుతున్నాయి. కాయ పండా? నాకేటి బహుమానం ఇస్తారో చెప్పండి. చెప్పు పార్వతి, ఏమిస్తారో ముందు మీరే చెప్పాలి. నీ ఇష్టం, ఏం కావాలన్నా ఇస్తాను, మాట తప్పరు కదా. అయితే మీరే కావాలి. నవ్విందా? కొంటెగా చూసి నవ్వింది. పార్వతి కోపంగా అరిచాడు. నాకు కాదు, రాధమ్మ గారికి. ఆనందరావు ఆశ్చర్యానికి అంతే లేదు. అవును బాబు, మీకు అసలేం తెలీదు. నిన్న సందేలా కోపగించి వచ్చేసినారంట గందా. రాత్రి ఆ అమ్మ అన్నం నీళ్లు ముట్టలేదట. ఒకటే బెంగ. ఆ పిల్ల మనసు మీ మీదే నిలుపుకుంది. కళ్ళల్లో ప్రాణాలెట్టుకునుంది. నిజమా పార్వతి? అవును గాని బాబు, రాధమ్మ ఎంత మంచోరండి. అస్సలు ఇదంతా ఓ సినిమా లాగుందండి. మరేంటండి? ఓ రోజు హాస్టల్లో రాధమ్మ అదేదో సినిమా పాట, రాధ నేనే కృష్ణుడు నీవే అని పాడుకుంటూ పోతున్నారటండి.
ఈ సరోజమ్మ స్నేహితులు అంతా కలిసి ఏడ్పించారట. అల్లరి పిల్లకాయలు కాకపోతే ఆ అమ్మాయికే తెలియకుండా పేపర్లో మొగుడు కావాలి అని అచ్చేశారటండి. పాపం రాధమ్మకు తెలీదు. అందరూ బలవంతం చేస్తే ఒక్క ఉత్తరం తీశారటండి. అది మాట భలేగా ఉందండి. కథ చెప్తుంటే ఇట్లా సినిమాలో జరగాలి కానీ నిజంగా జరుగుద్దా అని బోల్డ్ ఆశ్చర్యం వేసింది నాకు. పాపం అమాయకురాల్ని చేసి ఆటలు పట్టించారన్నమాట. అప్పుడే అనుకున్నాను, ఆ అమ్మాయి మొహం చూస్తే దేవత అనిపించింది అన్నాడు. నీ స్నేహితుడు వరాహం గారు కూడా భలే నాటకం ఆడారుగా. అంతా మన మంచికే బాబు అన్నది పార్వతి సంతృప్తిగా. మన మంచికే కావచ్చు, నే పెడతా బాబు. ఆరికేమైనా చెప్పమన్నారా? నా కోసం ఎదురు చూస్తుంటారు పాపం. మళ్ళీ వచ్చి ఏ కబురు చెబుతానని మాటిచ్చానా? వెళ్ళి చెప్పు, ఏం చెబుతావో. ఏం చెప్పమన్నారు? నీ ఇష్టం నవ్వాడు సంతోషంగా ఆనందరావు. రాధ హాస్టల్కి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఆదివారం దాకా మంతనాలు సాగలేదు. తీయని కలల్లో బ్రతికాడు ఆనందరావు. తానుగా వెళ్ళడానికి మనస్కరించడం లేదు. సరోజను కలిస్తే విషయాలు తెలుస్తాయి కానీ మొహం చెల్లడం లేదు. ఉదయమే పార్వతి వచ్చింది. ఆ కబురు ఈ కబురు చెప్పి కాసేపు ఉడికించింది. పార్వతి, ఈ రోజున ఆ అమ్మాయి సరోజ వాళ్ళింటికి వస్తుందంటావా? దిగులుగా అడిగాడు. పాపం పిల్లాడు మరీ బెంగపడిపోయినాడమ్మా అనుకుంది పార్వతి లోలోన. దానికి తెలుసు ఆ బాధ ఎలాంటిదో. రాకేం చేస్తారు బాబు, మీకు తెలుదు కానీ మొగాళ్ల కన్నా ఆడోళ్లే మరీ బెంగెట్టుకుంటారు. పైకి చెప్పరు కానీ ఆ రహస్యం అతనికేం తెలుసు పాపం. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మళ్ళీ వచ్చింది పార్వతి. ఏమండోయ్ దొరగారు, లెగండి లెగండి. ఏమిటి నీ రభస? అవునవును, ఇంత కష్టపడి స్వంత పనిలాగా చూసుకుంటే గొడవంటారు. ఏం చోద్యం? ఆరు మీకోసం రెడీ. ఎవరా? ఏం తీపుగా ఉంది యవ్వారం. సరోజమ్మ మరి రాధమ్మ రెడీ అయినారు. లవర్స్ పార్క్ కాడికి తమని బేగి రమ్మన్నారు. 5 గంటలంటే 5 గంటలకు. నిజమా? థ్యాంక్స్. త్వరగా కాఫీ పెట్టేయి, స్నానం చేసి వచ్చేస్తున్నా. అన్నట్లు నువ్వు వస్తావా? ఏం తోడా? నోట్లో ఏలెడితే కొరకలేవు పాపం. పోండి పోండి, ఓరన్నా ఇంట నవ్విపోతారు. మీరేదో కుశాలుగా పోతుంటే నేనెందుకు? సన్నగా రాని ఈల వేసుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు ఆనందరావు. 10 నిమిషాల్లో సబ్బంతా అరగదీసి పాలిపోయినట్లు బయటపడ్డాడు. చకచక డ్రెస్ చేసుకుని పార్వతి ఇచ్చిన కాఫీ గటగటా తాగేసి సిగరెట్ వెలిగించాడు. ఆగండి, ఎదురొస్తాను, నా శకునం మంచిది అంటూ గడప దాటి వీధిలోకి వెళ్ళి ఎదురుగా వచ్చింది నవ్వుకుంటూ. ఆనందరావుకు ఆనందం కట్టలు పొంగి పొర్లుతోంది. జయం బేగిపోయిరాండి అంది. ఇంటికి తాళం వేసి బయలుదేరాడు. 4:30 అయింది. బస్టాండ్లో నిలబడితే బస్సు ఎంతకీ రాలేదు. మరో 5 నిమిషాల్లో వచ్చిన బస్సులో వరహాలరాజు దిగాడు. అదే బస్సులో తను ఎక్కాడు. బస్సు కదిలి వెళ్ళిపోతుంటే అప్పుడు చూసి చెయ్యి ఊపాడు రావు. రాజు మొహం దిగులుతో మాడిపోయింది. బస్సు నడుస్తోంది కానీ రావు మనసు పరిగెత్తుతోంది. ఆ రోజు రాధికను చూచాడు కానీ ఆమె పన్నెత్తి మాట్లాడలేదు. ఈరోజు ఆ అవకాశం సరోజ పక్కనే ఉంటుంది. మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? బెంగపడిపోయాడు. బస్సు కార్పొరేషన్ భవనం దగ్గర ఆగింది. అన్యమనస్కంగా నడుచుకుంటూ ఆనందరావు గేటు వద్దకు చేరేసరికి అప్పుడే టాక్సీ దిగిన రాధిక కనిపించి చిరునవ్వు నవ్వింది. సిగ్గుతో తల వంచుకుంది. ఎలా పలకరించాలో తెలియని గాబరాతో ఆనందరావు నిలబడిపోయాడు. ఆమె దగ్గరగా వచ్చి తలెత్తి చూసింది. సరోజ్ గారు రాలేదా? ప్రశ్నించాడు. తలనొప్పిగా ఉంది, రాలేనని మడతపేచి వేసింది అన్నది కొంటెగా చూస్తూ. అయ్యో పాపం అన్నాడు మాట వరుసకు. కానీ లోపల సరోజ రానందుకు సంతోషం కలిగింది. తాము ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు. పదండి లోపలికి నడుద్దాం, ఇక్కడే నిలబడితే ట్రాఫిక్ ఆగిపోగలదు. ఆమె చమత్కారానికి నవ్వబోయి ఆగి గడుసు మనిషే అనుకున్నాడు ఆనందరావు. మీరు రారేమోననుకున్నాను అన్నది. ఏవో మాటలు కలపాలి గనక. ఎందుకు రాను? రాకుండా ఎలా ఉంటాను? అందులోనూ మీరు కబురు పెడితే అన్నట్లున్నాయి అతని చూపులు. ఆ చూపుల వేగాన్ని ఆమె వాల్చూపులు వారించాయి. చల్లబడిపోయాడు. హిహి అని ఇకిలించడం మినహా మరేమీ అనలేకపోయాడు. ఎందుకు రాకుండా ఉంటానో అన్నాడు పైగా. ఆమె పక్కపక్కనే నడుస్తుంటే ఆమె శరీరం తన శరీరానికి తాకుతుంటే భయం వేసి చెమటలు పోశాయి. అటు ఇటు ఎవరూ చూడడం లేదు కదా అని ధైర్యం తెచ్చుకున్నాడు. నాకు ఈ పార్క్ అంటే భలే ఇష్టం అన్నది. నాకు ఇష్టమే కానివ్వండి, రావడానికి తీరదు అన్నాడు. అతనికి ఆడపిల్లలతో మాట్లాడడం అలవాట్లేదు. బెరుకు పడుతున్నాడు. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. దూరంగా ఓ పొదచాటున ఓ యువతి తన ప్రియుని ఒళ్ళో పడుకొని ఉంది. రాధిక చూసింది. చూడనట్లు మొహం తిప్పుకునేలోగా అతను
అది చూచాడని గ్రహించింది. నవ్వింది. రావుకు చెమటలు పోశాయి. మరికొంత దూరం పోయేసరికి చెట్టు బోదె పక్కన మరో యువతి యువకుడు ఆనందంగా కబుర్లాడుకుంటున్నారు. అతడు చప్పున ఆమెను పొదివి పట్టుకుని పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. రావు ఆ దృశ్యం చూసి చలించిపోయాడు. ఛీ అనుకున్నాడు. రాధిక కూడా చూసి అతని వైపు తిరిగింది. మరీ బరి తెగించారు అన్నాడు. ప్రేమికులై ఉంటారు, మరెక్కడా వీల్లేకపోయిందేమో. ఆమె సమర్థింపు. మరీ పబ్లిక్గానా? కక్కుర్తి. రాధిక అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. పదండి, అక్కడ కూర్చుందాం, ఎవరూ కనబడరు అంటూ గుబురు పొదల వైపు దారి తీసింది. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఎదురుగా మోకాళ్లపై గడ్డమానించి వాలు చూపులు చూస్తూ నేలపై వేళ్లతో గీతలు గీస్తున్న రాధికను ఎలా మాటల్లో పెట్టాలో అతనికి అర్థం కావడం లేదు. మీ పార్వతి చెప్పింది అని ఆగింది. ఏమని? మీ గురించి. ఆహా, మంచివారని, ఏమీ తెలియదని, ఈ రోజుల్లో తప్పు పుట్టారని. అబ్బే, సరిగ్గానే పుట్టానులేండి. అబ్బో, మాట్లాడడం వచ్చునే. ఆ మాట అడగవలసింది నేను. ఆ రోజు కళ్ళతోనే మాట్లాడితే మూగపిల్లేమోననుకున్నాను. ఏం, మీకు మూగవాళ్ళంటే ఇష్టమా? అయితే పొరపాటే చేశాను. మీరు సరదాగా మాట్లాడగలరు. మా అమ్మ అంటుండేది నాకు వసపిట్టలా వాగే పిల్ల దొరుకుతుందని అన్నాడు. అట్లాగా, ఊరికే దొరుకుతుందనా? అదే అదే దానర్థం. ఆమె పక్కపక్క నవ్వింది. మీరు నంగిగా మాట్లాడతారే. చిన్నప్పుడు మీ అమ్మగారు వసపోయడం మర్చిపోయి ఉంటారు. చచ్చాం, చావు దెబ్బతీసింది అనుకున్నాడు. ఆడపిల్ల మరీ ఇంత కరుగ్గా మాట్లాడుతుందని అతనికే తెలీదు. మిమ్మల్ని చూచినప్పుడే ప్రేమించానంటారు, అంతేనా? సారీ, నేను డైరెక్ట్గా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. అది నా అలవాటు, అది నా నేచర్. ఎవరైనా నన్ను, నా మాటల్ని, చేష్టల్ని అపార్థం చేసుకుంటే అది వాళ్ళ కర్మ. ఏమంటారు? అందుకు నేనెలా బాధ్యురాలనవుతాను? అవును, మీరెందుకు అవుతారు? గొణిగాడు. రాధిక చొరవగా మాట్లాడడం కొంచెం ఇబ్బంది కలిగించినా ఆమె చనువు సరదాగా ఉంది. ఆమె మాటలు మరీ వినాలనిపిస్తున్నాయి. అతనికి సాంప్రదాయంపై కాస్త గౌరవం ఉన్నది. పెళ్లి కాని పిల్ల ఒక యువకునితో అంత ఇదిగా మాట్లాడడం ఇదిగానే ఉంది లోపల. అయితే ఆమెలో కపటం కనిపించలేదు. అల్లరితనం, చిలిపితనం మినహా తను గంభీరంగా ఉండే వ్యక్తి కావడంతో సరదాగా ఉండేవాళ్ళని చూస్తే రావుకు ఆశ్చర్యం. చదువుకున్న ఆడపిల్లలందరూ సన్యసించాల్సిందేనా? అబ్బే, అది కాదండి. థ్యాంక్స్, మీ మనసులోని మాట బయట పెట్టారు ముందే. మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను మనసారా, అదే మనస్ఫూర్తిగా చెప్పండి. ఆగిపోయారేం? మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటారు, అంతేనా? అది ప్రేమ అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి. ట్రాష్. నాకు ప్రేమించే వాళ్ళంటే, అంటే ప్రేమిస్తున్నాను అనేవాళ్ళంటే మంట. అసలు ప్రేమ అనే మాటకు అర్థం లేదు. నా ఉద్దేశం అది ఆకర్షణ, ఒకరిపై ఒకరికి ఇష్టం కలగడం, సహజీవనం చెయ్యాలనుకోవడం, ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా, ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేకపోవడం. దాన్ని ప్రేమ అంటే నేను ఒప్పుకోను. రావు డంగైనాడు ఆమె వాగ్దాటికి. నాకెలా చెప్పాలో తెలియటం లేదండి. సరే, మీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పండి. పోనీ మీ అభిప్రాయం చెప్పండి. ఏ ఆడపిల్లను అలా అడగకూడదు. మీలాంటి అమాయకుడు ఎవరైనా అడిగినా ఎవత్తి సమాధానం చెప్పదు. నిజంగా మనసిచ్చిన మగువ అసలు కిమ్మనదు. చెప్పకపోతే తెలిసేది ఎలాగంటే అంటూ దగ్గరగా వచ్చింది. ఇలా చూడండి, నా కళ్ళల్లోకి ఏం కనిపిస్తుందో చూడండి. నేను ఐ స్పెషలిస్ట్ని కాను. పోనీ హార్ట్ స్పెషలిస్టా? అది కాదు. ఇంకా మిమ్మల్ని ఎవతి చేసుకుంటుందండి మహాశయ. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒరేయ్ దెబ్యం, నిన్ను నేను ప్రేమించడం లేదు. నిన్ను పెళ్లాడే ఆలోచన అంతకంటే లేదు. ప్లీజ్ గెట్ అవుట్ అంటుందేమో నన్న బెంగ పట్టుకుంది. హారి భగవంతుడా, నాకు ఆడపిల్లలతో చొరవగా ఉండడం చేత కాదు. ఈ ఒక్క ఛాన్సు చేయిజారకుండా చూడు అని మొరపెట్టుకున్నాడు లోపల. 2 నిమిషాలు అతి మౌన మునిలా ఉండిపోయిన రావును చూస్తే రాధికకు జాలి వేసింది. ఎంత అమాయకులండి! మీ అమాయకత్వం చూస్తే మిమ్మల్ని నిజంగా ప్రేమించాలనిపిస్తోంది అన్నది. ఆ ధ్వని మోపిన భావం నిజమేనా అని ఆశ్చర్యపడ్డాడు. దీనంగా చూశాడు. నిజం, మిమ్మల్ని చూసిన మొదటి రోజునే అనుకున్నాను. ఏమని? అదే అడగొద్దన్నాను. ఆడపిల్లని అలా సూటిగా అడగకూడదు. చెబితే వినాలి కానీ. పోనీ అడగనులేండి, చెప్పేయండి. బయలుదేరండి. సరాసరి వడపళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెడదాం. అక్కడ చెబుతాను నా మాట. ఆమె లేచి నిలబడింది. అతను అలాగే కూర్చుండిపోతే చెయ్యి అందించింది. ఆమె చెయ్యి ఆధారం చేసుకొని లేచాడు. గుండె నిండా అర్థం కాని సంతోషం. ఆ వేలిపైననే అతన్ని ఆడిస్తుందని ఆ క్షణంలో అతనికేం తెలుసు?
అదే పాణిగ్రహణమని అర్థం చేసుకోలేదు. మంత్రముగ్ధునిలా ఆమె వెంట బయలుదేరాడు. టాక్సీ జామ్మని నవదంపతుల కోరికలా పరిగెట్టింది. గుళ్ళో స్వామివారికి హారతిచ్చి నమస్కారం చేశారు. అనుకోకుండా ఆమె చెయ్యందుకున్నాడు. ఏం కోరుకున్నారు అడిగాడు. మీరు కోరిందే నేను కోరాను. భగవంతుని సన్నిధిలో మన మనసులు ఏకమైనాయి. హృదయాల ఆరాటమే బాజాలు భజంత్రీలు చాలదు. రాధా సంతృప్తిగా చూశాడు. లెటర్ సెలబ్రేట్ అన్నది రాధిక. నీ ఇష్టం. ఎలా అయితే అలాగే. చేతిలో చేయి వేయమన్నట్లు చేయి చాచింది. చేతిలో చేయి వేశాడు. మాట తప్పకూడదు ప్రమాణం చేశారు. నీ ఇష్టం. దేవిగారి ఆజ్ఞ శిరసావహించడమే ఈ భక్తుని విధి. అబ్బా ఏమోననుకున్నాను. ఇందాకడి నుంచి బెల్లం కొట్టిన రాయిలా ఉంటే మరే అమాయకులు అనుకున్నాను. కాదు గట్టివారే. తమరు కానట్లు. ట్యాక్సీ నాపించి ఇద్దరూ ఎక్కారు. పిక్చర్కి వెడదాం. ప్లాజాలో సోఫియా లోరెన్ పిక్చర్ ఆడుతోంది అన్నది. ఇంగ్లీషా? ఏం ఇంగ్లీష్ పిక్చర్స్ చూడరా? అర్థం కావు. ఇంకా నయం అరగవు అనలేదు. రాజ్కుమార్లో ఆత్మగౌరవం ఆడుతోంది. అన్నపూర్ణ వారి పిక్చర్. అక్కినేని నాగేశ్వరరావు కాంచనా ఉన్నారు అన్నాడు ఆసక్తిగా. తెలుగు పిక్చర్. మీరు తెలుగు పిక్చర్స్ చూస్తారా? చాలా తేలిగ్గానేసింది. రావుకు నీరసం పట్టుకుంది. ఏం చూడకూడదా? అవి సినిమాలేగా. డర్టీ తెలుగు పిక్చర్స్ తలనొప్పి. హాయిగా ఇంగ్లీష్ పిక్చర్స్ అయితే రొమాంటిక్గా హుషారుగా ఉంటాయి. తెలుగు పిక్చర్స్లోనూ ఉంటాయిగా రొమాన్సులు. నాగేశ్వరరావు భలేగా చేస్తాడు. నీకు తెలీదేమో. నాన్ సెన్స్. మన హీరో హీరోయిన్లు చెట్ల చుట్టూ పుట్టల చుట్టూ తిరగడం, పరుగులు పెట్టడం, చెవులు హోరుమనేట్లు ప్రేమ డ్యూయెట్లు పాడడం అదా లవ్ అంటే? నో. సోఫియా లోరెన్ పిక్చర్కి వెడదాం. నాకు కాంచన్ అంటే అభిమానం అన్నాడు. నిజమా? మరి నన్ను ప్రేమించానన్నారేం? మోసం, పచ్చి మోసం. సినిమా స్టార్ని లవ్ చేస్తారా? లేకపోతే? అబ్బా మీతో పెద్ద డేంజరే. కాంచన ఇష్టం అన్నారు. ఎవరా అమ్మాయి? నీలాగే ఉంటుంది. అందుకే నిన్ను చూడగానే మనసు పడ్డాను. అయితే పదండి ఆ తెలుగు సినిమాయే చూద్దాం. మీ ఆరాధ్య దేవత. అబ్బే అదేం కాదండి. పోనీ అందంలో నాకు పోటీ వచ్చిన కాంచన ఎలా ఉందో చూడాలి. ఆడవాళ్ళకి అసూయ. నథింగ్. ఆ పైన తప్పించుకోవాలన్నా వీల్లేకపోయింది. ఆత్మగౌరవం చూడక తప్పింది కాదు. ఆపిల్లేనా కాంచన? ప్రశ్నించింది రాధిక. నవ్వాడు ఆనందరావు. పిక్చర్ జరుగుతున్నంతసేపు సణుగుతూనే ఉంది రాధిక. కాసేపు తల పట్టుకుంది, కాసేపు కళ్ళు మూసుకుంది. కథ జరుగుతోంది. హీరో నాగేశ్వరరావు కాంచనను ప్రేమిస్తాడు. ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుని పరుగులు తీస్తారు. రహస్యంగా తమ అవుట్ హౌస్లోకి చేరుస్తాడు ప్రియురాల్ని. తర్వాత ఎటుగూడి పెళ్ళాడ నిర్ణయించుకున్నాడు గనక ఆ రోజు ఆమెతో రొమాన్స్కి సిద్ధమవుతాడు. అందుకు కాంచన కూడా ఇష్టపడుతుంది. తెలుగు వాళ్ళకు కూడా బుర్ర ఉందండోయ్ అన్నది రాధిక నెమ్మదిగా. ఏమిటి హైలైట్ ఈ పిక్చర్లో? మధ్యలో సర్వెంట్కి అదేం రోగం అన్నది. బాగాలేదు అన్నాడు. ఏం బాగాలేదు? ట్రెమండస్. పెళ్లి కాకముందే సంసారం పెట్టడం మన ఆచారం కాదు. ఆ లెక్కకొస్తే ఎవరి ఆచారము కాదు. అదేదో కొండ జాతులలో ఆ ఆచారం ఉందట. అబ్బాయిని అమ్మాయిని కలిపేస్తారట. వారు 2 ఏళ్లలో బిడ్డను కంటే ఆ తర్వాత పెళ్లి చేస్తారట. లేకపోతే గడువు తీరిపోగానే మరొక యువకునితో జత చేస్తారట. అదేం బాగు? అన్సివిలైజ్డ్. అయినా వాళ్ళు ఎటుగూడి పెళ్లి చేసుకోదలిచినప్పుడు తప్పు లేదు అన్నది రాధిక వారిస్తూ. చేసుకోకపోతే అతను మోసం చేస్తే? మోసం చేయడని నమ్మకం ఉంటే అప్పుడైనా తప్పే. తప్పు తప్పే. సింగినాదం జీలకర్ర. తప్పు ఇష్టమైతే సరి. పెళ్ళయ్యే వరకు ఆక్కూడదా? ఏమంత తొందర? పరిస్థితులు అలాంటివైతే ఎటుగూడి పెళ్లి చేసుకోదలిచారు కాబట్టి ఉద్రేకాలను చంపుకోవడం అనవసరం అంటాను రాధిక వాదించింది. మానసిక బలహీనత అంటాను నేను. రావు గట్టిగానే అన్నాడు. అది వారి బలహీనమైన ప్రేమకు నిదర్శనం అంటాను నేను. అబ్బా మీతో వాదించలేనండి. అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ చిన్న విషయంలోనే మనం ఏకాభిప్రాయానికి రాలేకపోతే పిక్చర్ పూర్తి అయ్యేలోగా ఇంకెన్ని అఘాయిత్యాలు చూడవలసి వస్తుందో, మనం ఎంత వాదించుకోవాల్సి వస్తుందో. రాధిక విసురుగా లేచింది. రావు కూడా లేవక తప్పలేదు. అతని మనసు ఆలోచనలతో గజిబిజి అయిపోయింది. ట్యాక్సీ ఎక్కేసరికే సన్న తుప్పర మొదలైంది. ఇంటికి చేరేసరికి వర్షం జోరైంది. ఆనందరావు ఇంటి తాళం తీసి లైట్ వేశాడు. ట్యాక్సీలో వచ్చినంతసేపు ఇద్దరు మౌనం వహించారు. రావు మనసులో సినిమా సంఘటన, దాని ఔచిత్యం అనౌచిత్యం గురించి మదన జరుగుతోంది. లోపలికి రాగానే తలుపు గడియ వేశాడు. వరండాలో నుండి కూడా జల్లు లోపలికి వస్తోంది. కిటికీలు కూడా ముయ్యక తప్పలేదు. పిడుగులు, ఉరుముల మోతలు, మెరుపులు ఎక్కువైనాయి.
బాగా ముసురు పట్టింది అన్నాడు యథాలాపంగా. మీ మనసులాగా అని చురక వేసింది. మన భోజనం నాకు ఆకలి లేదు. నాకు లేదు. వాన తగ్గితే బావుండు, సరోజ వాళ్ళ ఇంటికైనా పోవచ్చు అన్నది స్వగతంగా. కానీ తగ్గే సూచనలే లేవు. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? నవ్వుతూ అడిగింది. లేదులేండి, కానీ అది సాధ్యమా అని ఆలోచిస్తున్నాను. ఓహో అలాగా. ఈ రావుగారికి ఓ పాన్పు పరీక్ష పెట్టాలనుకుంది రాధిక. మీరు పడుకోండి, పొద్దుపోయింది. ఎక్కడ పడుకోమంటారు? అదిగో నా బెడ్ పైన పడుకోండి. మీరు? నేను ఈ కుర్చీలో పడుకుంటాను. మహాత్యాగం, మగవాళ్ల బుద్ధి పోరిచ్చారు కాదు. నవ్వుతూ దగ్గరకొచ్చింది. ఏమండోయ్ దొరగారు, ఎందుకండి ఈ అలక? హాయిగా తమరే ఆ పాన్పుపై శయనించండి. ఈ ప్రేయసి ఇలా జాగారం చేస్తుంది. రాధా, ఏం మీకంత భయమైతే ఆడపిల్లను నేనేం కావాలి? నీకు నా మీద కోపం వచ్చింది. నాకా? బొత్తిగా లేదు. కోపగించేదాన్నైతే ఎందుకు ప్రేమిస్తాను చెప్పండి. ఏమండి, మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నా మీరేమో మడిగట్టుకున్నారు, నన్ను ముట్టుకోకు అన్నట్టున్నారు. అది కాదు రాధా, ఏమీ చెప్పనవసరం లేదు. ఆడపిల్ల మనసు, అందున ప్రేయసి మనసు తెలుసుకోవడం మీ వల్ల కాదు. ఉత్త స్టోన్ హార్ట్. ఎంత ప్రోత్సహించినా అతనిలో వేడి కలిగేటట్టు కనిపించలేదు. పైగా ఆవులించాడు. పోయి పడుకోండి, లైట్ తీసేస్తున్నాను అంటూ లైట్ ఆఫ్ చేసింది. అతను మంచం మీద పడుకోవడం ఆమెకు తెలుసు. ఓ 5 నిమిషాలు పరకాయించి చూసింది. తన దగ్గరకు వస్తాడేమో, రమ్మని పిలుస్తాడేమోనని. ఒట్టి శుద్ధ బుద్ధావతారంలాగా ఉన్నాడు. తానే మంచం దగ్గరికి వెళ్ళింది. ఏవండి, నిద్రపోతున్నారా? ప్రశ్నించింది. నిద్ర రావడం లేదు, ఆలోచిస్తున్నాను. నా గురించేనా? మన గురించి. ఇలా వెంటపడుతున్నాననా? అతను పలకలేదు. కాస్త అవతలకు జరగండి, నేను ఈ చివరిగా పడుకుంటాను. మీ మీద పడనులేండి, బెంగ పెట్టుకోవద్దు. రావు అప్పటికీ మాట్లాడలేదు. కానీ అతను ఆ చివరకు జరిగి మంచం కోడుకు కావలించుకున్నట్లు గ్రహించి రాధిక నెమ్మదిగా ఈ చివర పడుకుంది. వెనకటి రోజుల్లో మొగుడు పెళ్ళాల మధ్యన కత్తిని పడుకోబెట్టేవారట. అసిధారా వ్రతం అంటే తెలుసా? తెలీదు. ఇదే. మనం భార్యాభర్తలం కాలేదుగా? ప్రశ్నించాడు. ఎప్పుడు అయినా కాలేదని ఎవరన్నారు? దేవుడి ముందు ఏం ప్రమాణం చేశారు? అవుననుకో. అయినా పెళ్ళి ముహూర్తం, పెద్దలు, గోంగూర, చింతకాయ, మనసులు కలిసిన మధుర వేళ, అంతకు మించిన మహత్తర ముహూర్తం ఏముంది? భగవంతుని సాక్షిగా దేవాలయంలో దేవుని సమక్షంలో చేసుకున్న ప్రమాణాల కన్నా మంత్రాలు ఎక్కువ? దేవుని పెద్దరికం కన్నా పెద్దల పెద్దరికం గొప్ప? ట్రాష్. ఏమిటో పార్కులో చెయ్యందుకున్నప్పుడే పాణిగ్రహణం అయిపోయింది. గుళ్ళో హారతి ఇచ్చిన తర్వాత చూచిన చూపే మాంగళ్యమై నా మెడలో మెరిసింది. అంతకన్నా పవిత్ర వివాహం ఎవరు జరిపించగలరు? పెద్దలు, పెళ్లి పందళ్ళు, లాంఛనాలు అన్ని హంబగ్. మనసులు కలవడం ఒక్కటే రియల్. ఐ హేట్ అదర్ ఫార్మాలిటీస్. అరచేతులను స్వర్గాన్ని వదులుకొని ఆకాశంలో పరుగులు తీయడం అన్రియల్. ఈ నాస్టీ ఫార్మాలిటీస్ కావాలనేవాణ్ణి ఎంత మంచివాడైనా నేను చేసుకోను. అంతకుముందు ప్రేమించినా నా ప్రేమను విత్డ్రా చేసుకుంటాను. చిన్న లెక్చర్ ఇచ్చింది రాధిక స్వగతంగా. కథ కొనసాగుతుంది.